వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే పెమ్మసాని మినిస్టర్ ఉన్నారు కదా, సెంట్రల్ మినిస్టర్. ఈయన అయితే ఒక సందేశం ఇవ్వడం జరిగింది యువతకి. దేని గురించి అంటే, యువత విదేశాల్లో జాబుల కోసం అని చెప్పేసి కన్సల్టెన్సీలు అప్రోచ్ అవుతున్నారు. ఈ కన్సల్టెన్సీలు ఏ రకంగా మోసం చేస్తున్నాయి ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా చూడండి. వీళ్ళు మన తెలుగు మొత్తం 41 మందిని మన భారతదేశపు విదేశాంగ మంత్రి శాఖ 41 మందిని ఫారెన్ నుంచి ఎవరైతే జాబుల కోసం ఫారెన్కి వెళ్ళి చిక్కుకున్నారో వాళ్ళని తీసుకురావడం జరిగింది. 41 మంది. దాంట్లో నలుగురు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మన మినిస్టర్ గారు కలిశారు, పెమ్మసాని గారు. ఆయన ఏం చెప్పారంటే, ఎవరైతే మోసపోయి నలుగురు వచ్చారో వాళ్ళు మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే, వీళ్ళు థాయిలాండ్ లో జాబ్ ఉందని చెప్పారు. ఏదో బతుకు కోసం వీళ్ళు స్టార్ట్ అయ్యారు. వెళ్దాం, కన్సల్టెన్సీలో డబ్బులు కట్టారు. అక్కడ నుంచి థాయిలాండ్ తీసుకుపోయారంట. ఫస్ట్ థాయిలాండ్ తీసుకుపోయి థాయిలాండ్ నుంచి మయన్మార్కి తీసుకుపోయారంట. ఈ థాయిలాండ్ నుంచి మయన్మార్ తీసుకెళ్లేది కూడా ఒక ప్రాసెస్ అంట. ఏం ప్రాసెస్ అంటే, అక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారంట. మిలిటరీ వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళమన్నారంట. థాయిలాండ్ నుంచి ఆ బోర్డర్ నుంచి ఒక అడవిలోకి తీసుకెళ్లాలంట. ఒక నది మీదుగా తీసుకెళ్లి అక్కడ మిలిటరీ వాళ్ళకి అప్పు చెప్పారంట. ఆ మిలిటరీ వాళ్ళు మయన్మార్ తీసుకెళ్లారంట. మయన్మార్ తీసుకెళ్లి అక్కడ వీళ్ళతో చేపించే పని ఏంటంటే, జీతం 30,000 అని చెప్పారంట. జాబ్ అని చెప్పారు. వీళ్ళు వెళ్ళారు పాపం. వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళతో చేపించే పని ఏంటంటే స్కామ్లు. ఆ స్కామ్లు ఏంటంటే, ఏదైతే బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయో తెలుగు రాష్ట్రాల్లో, ఆ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా బ్యాక్ ఎండ్ లో ఫోన్లు చేసి తిడతారు కదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని. డబ్బులు కట్టకపోతే నేను బెదిరిస్తాను, ఈ ఫోటోలు మార్పింగ్ చేసి మీ వాళ్ళకి పెడతా అని ఏదైతే స్కామ్ నడిచిందో, ఆ స్కామ్ వెనకాల పాపం మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా బలయ్యారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసేది ఏంటంటే, ఫోన్లు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే యాప్లు ఉంటాయి కదా, యాప్ లో లోన్ తీసుకుంటారు కదా, ఆ యాప్ లో లోన్ తీసుకొని ఎవరైతే డబ్బులు కట్టరో వాళ్ళకి కాల్ చేసి బెదిరియటం, వాళ్ళ ఫొటోస్ మార్పింగ్ చేసి వాళ్ళ చుట్టాలకు పంపించడం, వాళ్ళని బెదిరించడం, ఈ టైప్ ఆఫ్ వర్క్ అనమాట అక్కడ మయన్మార్ లో జరిగేది. ఇంకోటి బెట్టింగ్ యాప్స్ కూడా నడుస్తాయి కదా, బెట్టింగ్ యాప్స్ బ్యాక్ ఎండ్ వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ కోసం కూడా ఇక్కడ నుంచే తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వర్క్ చేయాలంటే భయపడతారు మన తెలుగు రాష్ట్రాల్లో. అదే వీళ్ళని మయన్మార్ అటు సైడ్ తీసుకెళ్లి బలవంతంగా చేపిస్తారు వర్క్. వీళ్ళు కూడా భయపడరు చేయడానికి కొంతమంది. అంతేకాకుండా వర్క్ చేయకపోతేనంట, అక్కడ చూడొచ్చు, వర్క్ చేయకపోతే నార్మల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ చేయకపోతే బెల్ట్ తో కొట్టడం, పిన్నిసులతో పొడవటం, ఒక గంట సేపు లేట్కి వెళ్ళినా సరే 5,000 రూపాయలు కట్ చేస్తారంట. వాళ్ళకి వచ్చేదే 30,000. దాంట్లో 10,000 నుంచి 15,000 కట్ చేసి 15,000 కూడా ఇస్తారంట. అవి కూడా ఇయ్యారంట సరిగా. ఎప్పుడో ఒకసారి ఇస్తారంట. 10,000 15,000 అట్లా ఇస్తా ఉంటారంట. ప్రధానంగా ఏంటంటే, కన్సల్టెన్సీ వాళ్ళు ఫస్ట్ ఇది పెద్ద దందా నడుస్తుంది కన్సల్టెన్సీలో. హైదరాబాద్ లో కానీ, విజయవాడలో కానీ, వైజాగ్ లో కానీ, ఎక్కడైతే కన్సల్టెన్సీలు ఉన్నాయో కొన్ని మంచిగా స్టూడెంట్స్ పంపించే అబ్రాడ్ ఇవన్నీ ఓకే. బట్ మెయిన్ గా ఏదైతే ఫారిన్ కంట్రీస్ లో అబ్రాడ్ లో జాబ్స్ కోసం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా గమనించాలి. కన్సల్టెన్సీలోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ జాబులు ఉన్నాయి, మీకు నెలకు వచ్చేసరికి 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకోవచ్చు అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, గల్ఫ్ కంట్రీస్ కూడా అక్కడికి వెళ్ళి మీరు నెలకి 50,000 సంపాదించుకోవచ్చు, డ్రైవర్ పోస్ట్ ఉంటుంది, ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని చెప్తారు. ప్రధానంగా మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ప్రధానంగా ఛార్జ్ చేసేది 3 నుంచి 5 లక్షలు. 3 లక్షలు ఛార్జ్ చేస్తారు. మీరేందో అడిగిపోయిన తర్వాత ఒక నెలలో వస్తాయి కదా అని చెప్పేసి కట్టేస్తారు కన్సల్టెన్సీకి. కట్టేసిన తర్వాత ఏదైతే 100 మంది వచ్చారనుకో, అట్లా 100 ఇంటూ 3 లక్షలు అంటే 3 కోట్లు అవుతుంది. వాడు ఏం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటాడు అవతల. ఈ 3 కోట్లు తీసాపోయి మిమ్మల్ని ఇంకొక 6 నెలలు 3 నెలలు వీసా ప్రాసెస్ అవుతుంది, మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకోండి, పాస్పోర్ట్ వచ్చిన వీసా ప్రాసెస్ ఉంటుంది, ఈ ప్రాసెస్ నడుస్తుంది, అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని మొబైల్ పెడతారు. ఈ 3 కోట్లు తీసుకుపోయి వాడు రియల్ ఎస్టేట్ చేసుకుని దందా చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందంటే, మీరు పోలీస్ కేసు పెడతారు. పోలీస్ కేసు పెట్టినప్పుడు ఆ పోలీస్ కేసు తేలదు, లేదు. ఎందుకంటే వాళ్ళు లీగల్గా అన్ని అగ్రిమెంట్ రాసుకుంటారు. అక్కడ ఆపర్చునిటీ ఉంటేనే మేము పంపిస్తామని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకొని మీతో సంతకాలు పెట్టించుకుంటారు. వీళ్ళు ఏమంటారు, పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ లాయర్ తీసుకొని వస్తారు పోలీస్ స్టేషన్కి. ఎవరైతే ఈ కంపెనీ వాళ్ళ కన్సల్టెన్సీలు ఉన్నాయో వాళ్ళ లాయర్ తీసుకొని వచ్చి, ఇదిగోండి మేము ఇలా అక్కడ ఆపర్చునిటీ ఉంటేనే వీళ్ళు పంపిస్తా అని చెప్పేసి చెప్పాము, వీళ్ళు సిగ్నేచర్ కూడా పెట్టారు, అది పంపిస్తాం, లేదు అంటే కొన్ని రోజుల తర్వాత ఇస్తాం డబ్బులు అని చెప్తారు. ఆ కొన్ని రోజులు అవి రావు. ఒకవేళ ఇంకా గట్టిగా ప్రయత్నించి ఒక 50 మంది 60 మంది అట్లా పోగే అందరు కలిసి ఒక రాజకీయ నాయకుడి దగ్గర లేదంటే ఒక పెద్ద ఆఫీస్ దగ్గర పోయి కలిస్తే సెటిల్మెంట్ అవుతుంది. అక్కడ ఎట్లా సెటిల్మెంట్ అయింది, వీడు కట్టింది 3 లక్షలు, 50,000 60,000 ఇస్తాం, ఇవి తీసుకుంటే లేదంటే లేదు. వీడు ఇంటికాడ బంగారం తాకడ పెట్టి భూమి అమ్ముకొని ఇంట్లో తల్లిదండ్రులకి గొప్పలు చెప్పి ఊరంతా చెప్పి నేను అమెరికా వెళ్తున్నా, ఆ దేశం వెళ్తున్నా, ఈ దేశం వెళ్తున్నా వర్క్ కోసం అని చెప్పేసి ఇవన్నీ చేసి చివరికి వాడు 3 లక్షలు కట్టి 6 నెలలు వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేసుకొని వాడు ఏం చేయాలి, చివరికి సూసైడ్ చేసుకోవాలా. చాలా జరిగినాయి అట్లా. రీసెంట్ గా చెప్పాలంటే, నా మిత్రుడు ఉన్నాడు, వాడికి ఏం చెప్పారంటే రష్యాలో జాబ్ ఉంది, వాడు ఎడిటర్, రష్యాలో జాబ్ ఉంది పంపిస్తామని చెప్పారు. ఓకే పోదామని చెప్పేసి వీడు 3 లక్షలు ఖర్చు పెట్టిండు. 1,00,000 రూపాయలు వీడు షాపింగ్ చేసిన 3 లక్షలు వాళ్ళకి కట్టిండు. అడికి వెళ్ళిన తర్వాత నెలకు 1,50,000 జీతం రా అని చెప్పేసి చెప్పారు వీడికి. వీళ్ళు మొత్తం 4 బ్యాచ్ కలిసి స్టార్ట్ అయ్యారు అక్కడికి రష్యా చేయడానికి. నేను అప్పుడే చెప్పా, వద్దురా రష్యాలకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం ఏంది, అక్కడ టెక్నాలజీ మంచిగానే ఉంటుంది, అక్కడ ఎడిటర్లు ఉంటారు, నేను ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ ఎడిటింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఏంది, నీకు ఇక్కడ చూస్తే 30,000 జీతం, వాడికి ఇక్కడ 30,000 జీతం వస్తుంది, ఇదంతా ఫ్రాడ్ రా అని చెప్పిన. కానీ వాడు వినలేదు. వాడు ఏం చేసిండు, 3 లక్షలు కట్టేసిండు, 1,00,000 రూపాయలు షాపింగ్ చేసిండు. అక్కడ ఏం జరిగిందంటే, నెక్స్ట్ ఒక వారం రోజులు 10 రోజులు అంతా ప్రాసెసింగ్ అంతా అని చెప్పేసి మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసిన తర్వాత వీళ్ళకి ఢిల్లీ టికెట్లు బుక్ చేశారు.
వీళ్ళు మంచిగా బ్యాగులు వేసుకొని, ఉడీలు వేసుకొని, మంచి బ్యాగులు, మంచి షూస్ వేసుకొని, ఇవన్నీ వేసుకొని వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. మనోళ్ళు ఎవరైతే ఈ నలుగురు బ్యాచ్ ఉన్నారో, నలుగురు ఐదుగురు, నా మిత్రుడు ఉన్నాడు దాంట్లో ఒకడు, వీడియో చేసి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి హోటల్ రూమ్ తీసిచ్చారు. అక్కడ మీరు తిరగండి అని చెప్పేసి ఆ రోజు నైట్ పబ్కి తీసుకెళ్లారంట. ఆ రోజు నైట్ ఎంజాయ్మెంట్ ఏదైతే జలసాలు ఉన్నాయో అన్ని చేయించారు. ఎంత అయితే ఖర్చు పబ్బుకి పోతే 5,000 నుంచి 10,000 అవుతుంది. వీళ్ళ దగ్గర తప్పిందంతా 3 లక్షలు. అదంతా చేసిరంట. అట్లా ఒక 1 వీక్ గడిచిందంట. 1 వీక్ గడిచిన తర్వాత వాడు స్విచ్ ఆఫ్. ఎవరైతే వీళ్ళు నమ్మి వెళ్ళారో వీళ్ళకి తెలిసినోడే, బట్ వాడు స్విచ్ ఆఫ్. వాడు ఎస్కేప్ అయిపోయింది. వాడేదో బెట్టింగ్ యాప్ లో లేదంటే ఏదో అప్పులో ఏదో అయ్యి వీళ్ళ దగ్గర స్కామ్ చేద్దాం ఫిక్స్ అయ్యిండు. వీళ్ళు ఏం చేశారు, ఆ స్కామ్ లో ఇరుక్కున్నారు. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వాడు ఎక్కడ ఉండో కూడా తెలియదు. ఒక వారం రోజులు చూశారు. వీళ్ళ దగ్గర ఉన్న ఏ అయితే 20,000 30,000 ఉంటాయి ఇవన్నీ అవగొట్టుకున్నారు. షాపింగ్ కీపింగ్ అవి ఇవి అని చెప్పేసి తిరిగారు మంచిగా. అవగొట్టుకొని మళ్ళీ ఇంటికి బ్యాక్ టు హోమ్. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితి ఏంది, వీడు బంగారం తాకట్టు పెట్టి ఆ డబ్బులు కట్టిండు 3 లక్షలు నా మిత్రుడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి వాళ్ళ అమ్మోళ్ళతో తిట్లు తిని, వాళ్ళ అమ్మోళ్ళతో గొడవలు అయ్యి వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద ఇష్యూస్ అయినాయి ఆ డబ్బుల గురించి. వాడు హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇప్పుడు 30,000 రూపాయలకి జాబ్ జాయిన్ అయ్యాడు. ఇట్లా జరుగుతూ ఉన్నాయి కన్సల్టెన్సీలో మోసాలు. చాలా జరుగుతున్నాయి కన్సల్టెన్సీలో. 1-2 సార్లు అబ్జర్వ్ చేయండి. ఎవరైతే మీ మిత్రులు ఎవరైతే వెళ్ళారో బిఫోర్, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ కన్సల్టెన్సీ త్రూ అయితే వెళ్ళారో ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకొని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో గూగుల్ చేయండి. ఎవ్రీథింగ్ గూగుల్. ఏదైనా గూగుల్లో ఉంది మనకి. గూగుల్ చేసి వాళ్ళు చెప్పే ఏదైతే విషయాలు ఉన్నాయో కన్సల్టెన్సీ వాళ్ళు, అది వాస్తవమా కాదా అని తెలుసుకోండి. తెలుసుకొని నలుగురు ఎంక్వైరీ చేయండి. చేసి ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే మనం వెళ్తున్నాం కన్సల్టెన్సీకి, వాళ్ళు ఏదైతే సంతకాలు పెట్టమన్నారో మనకు తెలియదు కదా లీగల్గా. సరే చూడండి వీళ్ళు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం రాశారు, ఇవన్నీ చూసి లాయర్ గారిని అప్రోచ్ అయ్యి అప్పుడు కట్టండి 3 లక్షలు. లాయర్ గారు అని తీసుకుంటే 2,000 తీసుకుంటాడు నేను చూసినందుకు. అది కాదంటే ఒక ఫోటో తీసి చాట్ జీపీటీకో గూగుల్ లెన్స్కో ఇస్తే అది మొత్తం చెప్తుంది. అట్లా చేయండి. కానీ ఎక్కడ కూడా మోసపోవద్దు. ఇంటికి వచ్చి సూసైడ్ లాంటివి చేసుకోవద్దు. డబ్బులు పెట్టి నిజంగా ఏదైతే మన దగ్గర వర్క్ ఉందో ఆ వర్క్ ఎదుటోడికి కావాలి అంటే వాడు ఏం చేస్తాడు, మనకు డబ్బులు ఇస్తాడు. మన దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటే ఇది మినిమం సెన్స్ అనమాట. ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయో కదా, ఇది కూడా మనతో వాడికి పని ఉంది, వాడు మనకు డబ్బులు ఇచ్చి మనతో పని చేయించుకోవాలి. అది బేసిక్ సెన్స్. అట్లా కాదు, నీ 3 లక్షలు కడతా బ్యాక్ డోర్లోకి వెళ్తా. ఎందుకు వెళ్ళాలి నువ్వు? నీకు వర్కే రాదు. బ్యాక్ డోర్కి వెళ్ళావు, 3 నెలలు ఇస్తాడు వాడు. 20,000 30,000 ఇస్తాడు. 3 లక్షలు కడతావు, 3-4 లక్షలు కడతావు. మొత్తం ఎంత ఒక 60,000 అవుతుంది. ఒక ల్యాప్టాప్ ఇస్తాడు, ఒక 15,000ది అసెంబుల్ ఫిట్టింగ్లు ఉంటాయి. అవి ఒక 50,000 అవుతాయి. మొత్తం ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తాను నీ మీద. నువ్వు కట్టింది 4 లక్షలు, 3,50,000 వాడికి బెనిఫిట్. వాడు కంపెనీ క్లోజ్ చేయటమో లేదంటే నీకు వర్క్ రావట్లేదని చెప్పేసి నేను తీసేస్తాడు. నువ్వు ఆ వర్క్ రాలేదని నేను తీసేసిన తర్వాత నువ్వు ఏ స్టేషన్కి పోయినా, ఏ సీఎం దగ్గర పోయినా, ఏ ఎస్పీ దగ్గర పోయినా, ఏ కమిషనర్ దగ్గర పోయినా కానీ నీకు న్యాయం జరగదు. ఎందుకంటే వాడు క్లియర్గా చెప్తాడు, ఈయన క్యాపబుల్ కాదు, వర్క్ క్యాపబుల్ కాదు కాబట్టి అతను రిమూవ్ చేసాము. మా టర్మ్స్ అండ్ కండిషన్ ఇలా ఉన్నాయి. నువ్వు పని చేయకపోతే తీసేస్తారు. ఏ ఆర్గనైజేషన్లో అయినా, ఎవరైనా అంతే. ఆర్గనైజేషన్లో పని చేయకపోతే అతను రిమూవ్ చేస్తారు. నీకు వర్క్ రాదు అని వాడంకా చెప్తాడు. నీకు వర్క్ రాదని చెప్పేసి రాసేసి పంపిస్తాడు. నువ్వేం చేయలేవు. కోర్టుకి వెళ్ళినా ఏం చేయవు, ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేవు. కాబట్టి యువత ఎవరైతే ఉన్నారో చూసుకొని వెళ్ళండి. డబ్బులు కట్టే ముందు 1-10 సార్లు ఆలోచించండి. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ పిల్లలు వచ్చి అడగంగానే 3 లక్షలు కడితే నాకు అమెరికాలో నెలకు 2 లక్షల జీతం వస్తుంది, యూకేలో 4 లక్షల జీతం వస్తుంది, అడిగే పార్ట్ టైం జాబ్ చేసుకున్నా సరే నాకు 5-6 లక్షలు మిగులుతాయి, ఇవన్నీ చెప్తా ఉంటారు తల్లిదండ్రుల దగ్గర వచ్చి పిల్లలు. మీరు కూడా గుడ్డిగా నమ్మకండి. నా కొడుకు ఒక 3 లక్షలు 4 లక్షలే కదా అడిగేది, నాకు నెలకు 4 లక్షలు ఇస్తా అంటాడు నా కొడుకు అని చెప్పేసి మీరు బంగారు తాకట్టు పెట్టి, ఏదైతే భూములు ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టి వడ్డీలకు తీసుకొచ్చి ఇవ్వకండి డబ్బులు. మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. ఇట్లా అడుగుతుండ్రు నా కొడుకు, పంపించొచ్చా, డబ్బులు ఇవ్వచ్చా అని 1-2 సార్లు అడగండి. పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి కన్సల్ట్ అయ్యండి. కన్సల్ట్ అయ్యి ఇది ఈ ప్రాసెస్లో వెళ్ళాలనుకున్నారు, ఈ ప్రాసెస్ కరెక్టా కాదా, అసలు ఇది నిజమా, ఆ కన్సల్టెన్సీ గురించి ఏంది, ఆ కన్సల్టెన్సీ గురించి ఎంక్వైరీ చేయండి. చేసిన తర్వాతే డబ్బులు చేతిలో పెట్టండి. మీరే వెళ్ళండి, మీరే వెళ్ళి చేతిలో పెట్టండి. అంతేగాని బ్లైండ్గా మాత్రం పిల్లలకి ఇవ్వద్దండి మీరు పేరెంట్స్ కూడా. ఎందుకంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సూసైడ్ల దాకా వెళ్తున్నాయి. 4 లక్షలు పోతాయి. వాడికి 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయి. 5 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు పోగొట్టుకుంటాడు. వాడు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి ఏం సమాధానం చెప్తాడు? ఇంటికాడ అప్పులు అవుతాయి, వడ్డీలు పెరుగుతాయి. అవి ఆడ నుంచి తెచ్చి కడతాడు. ఏ జాబ్ చేసుకున్నా సరే నీకు 20,000 30,000 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంటే నువ్వు ఎక్కడే చేసుకుంటా, అక్కడ పోవాలనుకో కదా. ఎప్పుడైనా అత్యాశ అనేది మనిషికి ఇబ్బందినే కలిగిస్తుంది. అత్యాశ వద్దు. ఉన్న దాంట్లో ఉందాం, ప్రశాంతంగా బతుకుదాం ఇండియాలో. థ్యాంక్ యూ.